శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి గుర్తి వాణి గారు రచించిన అత్త బంగారు లోకం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళదామా? బాగున్నారా అత్తయ్య? ఇదేనా రావటం? అడిగింది రమ్య ఇంటి తాళం తీస్తూ. లేదమ్మాయ్, పొద్దున్నే వచ్చి ఆ మెట్ల కింద దాక్కున్నా అంది అత్త కనకం. చీపాడు, ఊరుకోండి అత్తయ్య, మీ బ్రహ్మానందం జోకులు మీరు పొద్దున బండికి వస్తున్నారని మీ అబ్బాయి చెప్పారు. అందుకే తాళం చెవులు పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళాను. మీరు వాళ్ళని అడిగి తీసుకోలేదా? అంది రమ్య. జోకులు కాదే, నిజమే. పొద్దున్నే బండి దిగానా, మా చవటాయికి ఫోన్ చేద్దామని చూస్తే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిన విషయం అప్పుడు గుర్తొచ్చింది. సరే అని చెప్పి ఇంటిదాకా ఆటో మాట్లాడుకొని ఎక్కి కూర్చున్నా. ఒరేయ్ అబ్బి, ఒక మాట నీ ఫోన్ ఇవ్వరా, నా కొడుక్కి ఫోన్ చేసుకుంటాను అని ఆటో అబ్బిని ఫోన్ అడిగాను. దాందే ఉంది బామ్మగారు, చేసుకోండి అని ఫోన్ ఇచ్చాడు. నేను మాట్లాడేసరికి ఇల్లు వచ్చేసింది. దిగేసరికి ఆ అబ్బి నన్ను కొట్టినంత పని చేశాడు అంది కనకం బిక్కమొహం పెట్టి. ఏమిటి, మీ అబ్బాయితో ఫోన్ మాట్లాడితేనే కొట్టబోయాడా? అతని ఫోన్ బ్యాలెన్స్ అవగొట్టారనా? ఆ మాత్రానికే కొడతాడా? మీరు ఊరుకున్నారా? అంది రమ్య ఆవేశంగా. నేను మాట్లాడింది నా కొడుకుతో కాదే, వాడి నాన్నతో. ఆటో అబ్బాయి నాన్నతో మీకేం పని అత్తయ్యా? అతనితో ఎందుకు మాట్లాడారు? అంది సోఫాలో కూలబడ్డ అత్తగారికి కాఫీ ఇస్తూ. నేను మా వాడికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నానా, ఇంతలో వాడికి ఫోన్ వచ్చింది. నేను నొక్కాను. అటువైపున హలో అన్నాడని నేను హలో అన్నాను. మీరెవరు అన్నాడు. నేనెవరైతే నీకెందుకురా బడుద్దాయి, నీకేం కావాలో చెప్పు అన్నాను. నా కొడుకుతో మాట్లాడాలి అన్నాడు. నీ కొడుకు చేతిలో స్టీరింగ్ ఉందిరా, నీతో సొల్లు కబుర్లు చెబుతూ ఉంటే రోడ్డు నీ బాబు చూస్తాడా అన్నాను. బాబు గీబు అన్నావంటే గో పగులుతుంది అన్నాడు. ఇక్కడికి రారా, నువ్వు నీ పిండం పిచ్చుకలకు పెడతాను అన్నాను. పిండం అంటే ఏమిటి అన్నాడు వాడు. పోయిన వాళ్ళకి పెట్టే అన్నంరా అబ్బాయి. మీ నాన్న బతికున్నాడా అన్నాను. లేడన్నాడు వాడు. మరి పిండం పెడుతున్నావా అన్నాను. మా నాన్నకి నేను రెండో సంబంధం కొడుకుని, నేనెందుకు పెడతాను అన్నాడు. మొదటి సంబంధం వాడు పెడుతున్నాడట్రా అన్నాను. వాడి ఫోన్ నెంబర్ ఇస్తాను, నువ్వే కనుక్కో అన్నాడు. వాడి నెంబర్ నాకెందుకురా చవట అన్నాను. చవట గివట అన్నావంటే చంపేస్తా, నా కొడుక్కి ఫోన్ ఇవ్వు, అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. ఇస్తాను గాని మీ నాన్న రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో ఆ కథ చెప్పు అన్నాను. మొదట ఆవిడ పోయింది అన్నాడు. పోయిందంటే చాలా అర్థాలు వస్తాయి. పైకి పోయిందా, పోయిందా, ఉండలేక వెళ్ళిపోయిందా అన్నాను. నువ్వెవరే ప్రశ్నలతో ప్రాణాలు తీస్తున్నావు, నా కొడుక్కి ఫోన్ ఇవ్వు అన్నాడు. సమాధానం చెబితేనే నీ కొడుక్కి ఫోన్ ఇస్తాను అన్నాను. రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో, ఆవిడేమైందో మా నాన్నని నేనెప్పుడూ అడగలేదు, మా నాన్న నాతో చెప్పలేదు, ఇక నీకేం చెబుతాను అన్నాడు. వంశవృక్షం తెలుసుకోకుండా ఏం అఘోరిస్తున్నావు అన్నాను. ఏమిటి మా అమ్మగారు, ఎవరితో ఫోన్లో ఇంతసేపు మాట్లాడుతున్నారు అన్నాడు ఆటోవాడు. రాంగ్ నెంబర్రా, నేను గుంటపాపని అనుకుని ఎవడో నాకు లైనేస్తున్నాడు, పిచ్చిగా వాగుతున్నాడు, వాడికి బుద్ధి చెప్పు, ఇందా నీ ఫోను అన్నాను. ఎవడ్రా నువ్వు, వావి వరసలు లేవారా నీకు? మా అమ్మ మునిమామలు లేరట్రా, నా కస్టమర్తో నీకు కబుర్లేంట్రా అన్నాడు. వాడేం తిట్టాడో వీడేం అన్నాడో గాని ఇల్లు వచ్చింది. వాడు నాకేసి కోపంగా చూస్తూ ఆటో దిగాడు. బండరాయి కోసం అటూ ఇటూ చూస్తూ ఉండగా నేను చటుక్కున గేటు తీసుకుని లోపలికొచ్చి మెట్ల కింద దాక్కున్నాను. వాడు లోపలికొచ్చి అంతా వెతికాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో చాలాసేపు గేటు దగ్గరే తచ్చాడాడు.
సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆటో వేసుకొని పోయాడు. బతుకు జీవుడా అని బయటకొచ్చా. అప్పుడే నువ్వు వచ్చావు అంది. అసలు మీకెందుకత్తయ్యా ఫోనులో అతనితో ఆ అక్కర్లేని మాటలు తగాదాలు? అవ్వా, ఏమన్నా అర్థం ఉందా అంది రమ్య. కాలక్షేపానికి మాట్లాడానే. మా ఊళ్ళో మేమేనే గుమ్మాల ముందు పెట్టని సీసీ కెమెరాలం. ఊరి మొత్తానికి వాతావరణం తోచక ఏదో మాట్లాడాలేవే. అవును, ఆ కిటికీలోంచి నీకు చెయ్యూపి సైగలు చేసేవాడెవడే? వాడి తాట తీస్తానుండు. అయ్యో అత్తయ్యా, వాడు కాదు, అది పక్కింటి రజని. అదేమిటే, కిందటిసారి నేనొచ్చినప్పుడు ఇంత బారుగా జుట్టుందిగా, ఇప్పుడేంటే ఆ బాబు కట్టు? రజని ఉద్యోగం చేస్తోంది అత్తయ్య, రిసెప్షనిస్ట్ కదా, అందుకే అలా కట్ చేయించుకుంది. బాగుందే అమ్మాయి, సూపర్గా ఉంది నువ్వు చెప్పేది. ఉద్యోగానికి జుట్టుకి లంకేమిటే? దాన్ని ఇటు పిలు. అసలు జుట్టు దేనికి అడ్డం వచ్చిందో అడిగి కడిగి పారేస్తా అంది. అత్తయ్య, మీకు దండం పెడతా, అడగావద్దు కడగావద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరో వచ్చినట్లున్నారు, కాస్త వెళ్ళి తలుపు తీయండి అంది రమ్య. అత్తగారు చుట్టుపక్కల వాళ్లతో ఏం తగాదా తీస్తుందో అని భయపడిపోయింది రమ్య. ఎవరే నువ్వు? బొట్టు గిట్టు లేకుండా తక్కువ ప్యాంటుతో ఇట్టా వచ్చావు అంది. నా పేరు రీటా మామగారు, ఈ పక్కింట్లో ఉంటాను. రీటానా? అదేం పేరే? నీ పేరుకు అర్థం ఏమిటే? అదేదో నూనె సీసా పేరులా లేదు, అట్టా ఇట్టా పెట్టుకున్నావే. మా అమ్మా నాన్న పెట్టారు బామ్మగారు అంది రీటా. పెట్టారు సరే, రీటా బాటా ఈటా టాటా సొనాటా ఇలా కంపెనీ పేర్లేమిటే? చక్కగా మహాసంప్రదాయబద్ధంగా పేరెట్టుకోపోయావా అంది సాగదీస్తూ. నా అసలు పేరు కనకం బామ్మగారు, కానీ ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ 60లోకి అడుగు ఇట్టా పెట్టి పెట్టగానే అట్టా పైకి పోతారట. మీరు నమ్మరా? ఇది నిజం, మీరు నమ్మాలి మరి. అందులోనూ పెద్ద బండ గుర్తొకటి చెప్పారు, పెద్ద పేరున్న రాద్ధాంతం సిద్ధాంతి గారు. ఆ పేరుతో పోయే వాళ్ళకి కొన్ని కొండ గుర్తులు ఉంటాయట. పొట్టిగా పొత్రంలా ఉంటారట. వాళ్ళు అతిగా మాట్లాడుతూ ఉంటారట. వాళ్ళ బుర్రలో ఆరాలు బండి చక్రాల్లా ఆగకుండా తిరుగుతుంటాయట. వాళ్ళ కళ్ళు నోరు చుట్టూ ఉన్న వాటిని చూస్తూ స్పందించకుండా ఉండలేవట. అటువంటి లక్షణాలున్న వాళ్ళకి 100% ఈ జాతకం వర్తిస్తుందట. ఆయన చెప్పిన జోస్యం ఇంతవరకు తప్పింది లేదు. మా పెద్దమ్మ పేరు కూడా కనకమ్మే. వాగుడన్నా తగ్గించుకోవాలి, లేదా పేరన్నా మార్చుకోమని రాద్ధాంతం సిద్ధాంతి గారు రాగిరేకు మీద గీసి మరీ చెప్పారు. మా పెద్దమ్మ విందా? లేదు. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు ముండికేసింది. 60 దాటకుండానే హరి అంది. అందుకే మా వాళ్ళు నా పేరుని కనకం మార్చేసి రీటా అని పెట్టారు. అయినా సరే నేను ఎక్కువగా మాట్లాడను బాబు, నేను వస్తాను బామ్మగారు. చెప్పాల్సిందంతా చెప్పేసి వెళ్ళిపోయింది రీటా. బామ్మగారి నోట మాట పడిపోయింది. రమ్య కిసుక్కుమంది. క్రితం రోజు రాత్రి మా అత్తగారు వస్తున్నారు రీటా, ఏం తంటాలు తెచ్చి పెడతారో అని మా వారు నేను ఒకటే భయపడి చస్తున్నాం అని చెప్పినప్పుడు, నువ్వేం భయపడకు రమ్య, మీ అత్తగారు నోరు మెదపకుండా నేను చేస్తానుగా అని అభయం ఇచ్చింది రీటా. చేసిన మేలుకి చూపులతోనే రీటాకి కృతజ్ఞత చెప్పింది రమ్య. మౌనంగా కూర్చొని కనుగుడ్లని మాత్రం తిప్పుతూ అవసరమైనప్పుడు మూగ సైగలు చేస్తున్న అత్తగారిని చూసినప్పుడల్లా రమ్యకి నవ్వు ఆగటం లేదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.